Hi dear students, welcome to IIC and today's topic is SBI PO Prelims Grand Test number 30 Reasoning Part Explanation 66 to 70. There are 7 flights A to F which take off at different times of a same day. మా ఒకటే రోజులో కొన్ని ఫ్లైట్స్ అనేవి ఎప్పుడు ఎగురుతాయి అనేది చెప్తున్నాడు మా ఇక్కడ మనకి. సో 9:40, 10:50, 10:25కి, తర్వాత 10:30కి ఒక ఫ్లైట్ ఉంది, 10:40కి ఒకటి ఉంది, 11:10, తర్వాత 11:15కి. ఇలాగా ఫ్లైట్స్ ఉన్నాయేమో అవి ఎప్పుడెప్పుడు ఎగురుతాయి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఏ ఫ్లైట్ ఎప్పుడు యాడికి పోతుంది, right? But not necessarily in the same order. Each flight departed to different cities పేర్లు ఇస్తున్నాడు మా. No two flights departure same cityకి అలవ్ అని చెప్పి డిపార్ట్మెంట్ కాదు అది. Flight C is started 5 minutes before of F. మా 5 minutes బిఫోర్ ఉన్న ఛాన్సెస్ 15కి బిఫోర్ 10, 30కి బిఫోర్ 25, అంటే ఆ రెండే ఛాన్సెస్ ఉన్నాయి. 15కి బిఫోర్ 10 ఉండాలి, లేదుగా. సో ఫ్లైట్ సి స్టార్టెడ్ 5 minutes బిఫోర్ ఆఫ్ ఎఫ్ కన్నా 5 minutes బిఫోర్ సి ఉండాలి. అంటే మనకి రెండు పాసిబిలిటీస్ మా. ఒకటి 10:15 అంటే ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ సి ఉండడం, ఇది 10 minutes ఉంది, మాకు 5 minutes ఉండాలి కాబట్టి ఇది కుదురుతుంది. 30:25 అంటే ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ సి ఉండాలి. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ విచ్, ఇక విచ్ అంటే ఎఫ్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎఫ్ హువై ఇక్కడ ఎఫ్ హువై, ఓకే ఎఫ్. నెక్స్ట్ మా ఫ్లైట్ రైజ్ వాజ్ ద వన్ బిఫోర్ లాస్ట్ టు టేక్ ఆఫ్. మా వన్ బిఫోర్ లాస్ట్ అంటే లాస్ట్ బట్ వన్ ఉన్నాయి, అది రైజ్, లాస్ట్ బట్ వన్ రైజ్ అంటే ఆ సిటీకి వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లైట్ ఏ టేక్స్ ఆఫ్ 1 hour ఆఫ్టర్ ఈ. మా ఈ ఫ్లైట్ వెళ్ళిపోయినాక 1 hour తర్వాత ఏ ఉండాలి, ఆఫ్టర్ 1 hour. 9:40, 10:40, 10:15, 11:15, 10:25, 11:25 నో. అంటే ఈ ఛాన్సెస్ ఐదర్ 9:40 ఆర్ 10:15 ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయమ్మా ఇక్కడ. ఓకే ఆల్రెడీ ఎఫ్ వచ్చేసింది కదా కాబట్టి ఇది కుదరదు దీని ప్రకారం అయితే, అవునా? ఎందుకంటే 9:40, 10:40 ఓకే, 9:15, 11:15 నాట్ ఓకే, ఆల్రెడీ ఎఫ్ ఉంది కానీ నాకు ఏ ఉండాలి కాబట్టి దీని ప్రకారం అయితే ఇది ఈ 9:40, 10:40కి ఏ. ఇక్కడ కూడా సేమ్ కుదురుతుందా, 9:40, 10:40కి ఏ, 10:15, 11:15 ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఫ్లైట్ ఏ టేక్ ఆఫ్ 1 hour ఆఫ్టర్ ఈ. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఆఫ్టర్ ఎఫ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ బిఫోర్ ఆఫ్ ఈ. మా ఎఫ్ తర్వాత ఎన్నైతే ఉన్నాయో ఈ కంటే ముందు అని ఉండాలి మా. అంటే ఇది ఓకే కదా, ఎఫ్ తర్వాత 3 అంటే ఈ తర్వాత కూడా 3 ఉండాలి, కానీ ఇక్కడ నాకు కుదరదు. దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. నాకు ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటే. ఓకే నెక్స్ట్ మా ఈ రెండు అయిపోయినాయి కదా. నెక్స్ట్ బిఫోర్ ఆఫ్ ఈ. ఫ్లైట్ బి గోస్ టు దుబాయ్ అండ్ జీ టేక్ ఆఫ్ 10:15. 10:15కి జీ అనేది టేక్ ఆఫ్ అవ్వాలమ్మా, బి అనేది దుబాయ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లైట్ ఇస్లామాబాద్ టేక్ ఆఫ్ 10:30. 10:30కి ఇస్లామాబాద్. ఫ్లైట్ టు వాషింగ్టన్ వాజ్ ఫస్ట్ టు టేక్ ఆఫ్. ఫస్ట్ ఉంది వాషింగ్టన్. బి దుబాయ్, ఇంకెక్కడ కుదిరింది ఇక్కడ తప్ప, బి దుబాయ్. నెక్స్ట్ అంతే, ఇంకేం ఇవ్వాల. సో ఇస్లామాబాద్ ఇక్కడ. మిగిలిపోయిన లెటర్ ఏంటమ్మా, ABCD మిగిలిపోయింది, డి ఇక్కడ. సిటీస్ తీసుకో, సిటీస్ ఏమున్నాయి, హాంకాంగ్ గురించే చెప్తున్నాడు. నో ఫ్లైట్స్ డిపార్ట్ సేమ్ సిటీ. ఓకే సిటీ 5 minutes బిఫోర్ ఆఫ్ ఎఫ్ విచ్ ఈస్ హువై. రైజ్ 1 బిఫోర్ ఆఫ్ లాస్ట్ వన్. ఏ టేక్ ఆఫ్ 1 hour ఆఫ్టర్ ఈ. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ మనకి ఇక్కడ ఎక్కడైనా సరే మిగిలిపోయినవి లండన్ అలాగే హాంకాంగ్ ఉంది.
వాటి గురించి స్పెసిఫిక్గా హాంకాంగ్కి వెళ్ళే ఫ్లైట్ కానీ లండన్కి వెళ్ళే ఫ్లైట్ గురించి కానీ స్పెషల్గా ఎక్కడా కూడా మనకు మెన్షన్ చేయాలి. అసలు వాటి గురించి ప్రస్తావన రాలేదు. అంటే వాళ్ళు అవుతారని కానీ అవరని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి అవి అన్నోన్. జీ ఐదర్ లండన్ ఆర్ హాంకాంగ్. ఏ ఐదర్ హాంకాంగ్ ఆర్ లండన్. వాడు లండన్ అయితే వీడు హాంకాంగ్, వాడు హాంకాంగ్ అయితే వీడు లండన్. వీటిలో పాసిబిలిటీ మనకి కన్ఫర్మేషన్ లేదు, ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి లేదు. నెక్స్ట్ పవర్ నెంబర్ 66. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్లైట్ గోస్ ఇస్లామాబాద్. ఇస్లామాబాద్ వెళ్ళేది డి కదమ్మా. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ ఏ గోస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్. మా ఏ హాంకాంగ్ ఆర్ లండన్. ఎక్కడికైనా ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా? చెప్పలేను. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ ఎఫ్ టేక్ ఆఫ్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైమ్. అమ్మా ఎఫ్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందంటే 11:15కి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ ఇఫ్ జీ గోస్ లండన్. ఒకవేళ జీ కనుక లండన్కి వెళ్తున్నట్లయితే జీ లండన్ అయితే అప్పుడు ఏమవుతుంది? హాంకాంగ్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఏంటి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ గోస్ టు హాంకాంగ్. హాంకాంగ్ వెళ్ళేది ఎవరు? ఏనేగా. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇఫ్ అన్నాడు ఒకవేళ ఆ పర్టికులర్ ప్రాబ్లం వరకు అది తీసుకోవాలి, మిగతా వాటితో కంటిన్యూ చేయొద్దు. విచ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎట్ 10:25. 10:25కి బీనేగా వెళ్తుంది, కానీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ పవర్ నెంబర్ 71 to 73. 6 బాక్సెస్ నేమ్లీ PQRSTU హ్యావ్ డిఫరెంట్ వెయిట్స్. మా 6 బాక్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ వెయిట్స్లో ఉన్నాయి. 1 2 3 4 5 6. సో డిఫరెంట్ వెయిట్స్ కదా. ఫస్ట్ హెవీయెస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లైటెస్ట్ బాక్స్ ఇది. మా బాక్స్ వెయిట్ ఆఫ్ బాక్స్ ఆర్ ఈజ్ మోర్ దాన్ టీ. ఆర్ది టీ కన్నా ఎక్కువ, బట్ నాట్ మోర్ దాన్ U&S. కానీ U&S కన్నా ఎక్కువ కాదు, అంటే U&S కన్నా తక్కువగా ఉండాలి. ఓకేనా? సో U&S కన్నా తక్కువగా ఉండాలి. వెయిట్ ఆఫ్ బాక్స్ Q ఈజ్ మోర్ దాన్ P. సో P కన్నా కూడా Qకి వెయిట్ ఎక్కువ. అండ్ వెయిట్ ఆఫ్ Q ఈజ్ మోర్ దాన్ P అండ్ బాక్స్ T. P అండ్ T ఇద్దరికన్నా కూడా వెయిట్ ఎక్కువ. అండ్ బాక్స్ T బట్ నాట్ మోర్ దాన్ U, కానీ U కన్నా కాదు. సో Q అనేది P అంటే ఇద్దరికన్నా వెయిట్ ఎక్కువ, కానీ U కన్నా కాదు అన్నాడు, అంటే U కన్నా తక్కువ అని అర్థం, బట్ నాట్ U. వెయిట్ ఆఫ్ U ఈజ్ గ్రేటర్ దాన్ S. మా S కన్నా U వెయిట్ ఎక్కువ, కాబట్టి ఇలా రాసేసుకోవచ్చుగా. వెయిట్ ఆఫ్ U ఈజ్ గ్రేటర్ దాన్ S. S కన్నా వెయిట్ ఎక్కువ Uది. నెక్స్ట్ S వెయిట్ ఈజ్ 79 kgs. మనకున్న పాసిబిలిటీ తీసుకుంటే Uకి కన్నా చిన్నది S ఉండాలి. RT PT Q. ఓకే, S వెయిట్ ఎంత ఇస్తున్నాడమ్మా? S వెయిట్ గ్రేటర్ దాన్ బాక్స్ S కాదమ్మా. బాక్స్ వెయిట్ ఆఫ్ బాక్స్ U ఈజ్ గ్రేటర్ దాన్ S. U వెయిట్ S కన్నా వెయిట్ ఎక్కువ, అయిపోయింది కదా. నెక్స్ట్ S ఈజ్ 76 kgs. 76 kgs. And weight of one whose weight is fourth highest is 64. 1 2 3 4. దీని వెయిట్ ఎంతమా? 64 ఉండాలి. వెయిట్ ఆఫ్ బాక్స్ P ఈజ్ మోర్ దాన్ R. మా P వెయిట్ R కన్నా ఎక్కువగా ఉండాలి, బట్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ P గురించి, బట్ నాట్ మోర్ దాన్ S. సో S కన్నా తక్కువగా ఉండాలి. ఎవరంటే P. మా S వెయిట్ 76 కాబట్టి ఇది 64 కాబట్టి మోర్ దాన్ దట్ ఉండాలి, అంటే S ఛాన్సెస్ ఈ మూడిట్లోనూ ఉండొచ్చు. కానీ S కన్నా వెయిట్ U ఉందమ్మా. ఓకే, S కన్నా వెయిట్ U ఉండాలి. S కన్నా కింద RT మినిమం ఉంది, P కూడా ఉంది. సో PRT 3 ఉండాలి S కన్నా కింద మినిమం. సో S ఇక్కడ పెడితే 1 2 3, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది Sకి. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. ఒకటి S వెయిట్ ఇక్కడైనా ఉండొచ్చు, లేదా ఇక్కడైనా రావచ్చు. ఎందుకంటే S కన్నా వెయిట్ ఎక్కువగా U ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. సో ఒకవేళ ఇది S అయితే U ఈ రెండింటిలో ఎక్కడ ఉండొచ్చు. సో మరొక పాసిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇక్కడ నాకు 4th పొజిషన్లో ఉండాలి 64. సో S ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇక్కడ కూడా ఉండొచ్చు.
ఎస్ కన్నా అబోవ్లో యూ మా యూ కన్నా లెస్ వెయిట్ ఆర్ టీ మినిమం ఉండాలి. అలాగే ఎస్ కన్నా వెయిట్ మినిమం పీ కూడా ఆర్ కూడా ఉండాలి. సో ఎస్ కన్నా పీ, పీ కన్నా కింద ఆర్, ఆర్ కన్నా కింద టీ. సో క్యూ అనేది పీ కన్నా మోర్ ఉండాలి, యూ కన్నా తక్కువగా ఉండాలి. సో యూ కన్నా తక్కువగా ఉండాలి కాబట్టి యూ కన్నా తక్కువగా మినిమం క్యూ ఉంది 1, తర్వాత ఎస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూ మాత్రం డెఫినెట్గా టాప్లోనే ఉండాలి. యూ అనేవాడి పొజిషన్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి క్యూ కన్నా కింద నాకు పీ ఉంది, పీ కన్నా కింద ఆర్, ఆర్ కన్నా కింద టీ ఉంది. అంటే క్యూ కన్నా బిలోలో మినిమం నాకు 3 ఉండాలి. సో ఈ 3 పొజిషన్లో క్యూ రాదమ్మా, అంటే ఇక్కడ క్యూ రావచ్చు. అక్కడ క్యూ ఉంటే దీని ప్రకారం అయితే ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి క్యూ కన్నా కింద మినిమం 3 ఉండాలి కాబట్టి ఇక్కడ క్యూ ఉంటుందమ్మా. ఇక్కడ క్యూ ఉంటే పీ ఇక్కడ, ఆర్ ఇక్కడ, టీ ఇక్కడ, పీ ఆర్ టీ ఇక్కడ. అంటే ఇక్కడ ఎస్ యొక్క పొజిషన్ కన్ఫర్మేషన్ లేదు, అలాగే క్యూ యొక్క కన్ఫర్మేషన్ లేదు మనకి. ఓకే రైట్, వాళ్ళు కన్ఫర్మ్గా ఇక్కడే ఉంటారని చెప్పడానికి మనకి ఏం లేదు. ఎస్ అనేది 76 అన్నాడు అంతే. ఎస్ 76 kgs, ఎస్ 76 kgs. దాని ప్రకారం కేసు, దీని ప్రకారం కేసు, మొత్తం మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. ఈ 2 ప్రకారం చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ 71. వాట్ ఈస్ ద పాసిబుల్ వెయిట్ ఆఫ్ క్యూ ఇఫ్ వెయిట్ ఆఫ్ హెవియెస్ట్ ఈజ్ 98 kgs? మా క్యూ వెయిట్ ఎంత ఒకవేళ ఇది 98 అయితే అన్నాడు. మరి ఇది 98 అయితే 76 కన్నా ఎక్కువగా ఉండాలి, 78 ఉంది. అలాగే 98 కన్నా తక్కువ ఉండాలి. దీని ప్రకారం అయితే 78 పెట్టచ్చు. కానీ ఇక్కడ చూడమా, ఇక్కడ క్యూ వెయిట్ ఎంత ఇఫ్ ద హెవియెస్ట్ ఈజ్ 98 అన్నాడు. మా 98 ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ 76 కన్నా తక్కువగా ఉండాలి. ఇక్కడ 76 కన్నా తక్కువగా 63 కూడా ఉన్నది. సో 64 కన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే క్యూ అనేది పీకి ఎస్కి మధ్యలో ఉంది కాబట్టి 63 రాదు. అలాగే 76 కన్నా తక్కువగా ఉండాలి, అంటే ఇక్కడ 70 ఉంది. 78 అయితే రాదుగా, అంతకన్నా ఎక్కువ ఉండదు కాబట్టి దీని ప్రకారం 78 వస్తుంది, దీని ప్రకారం అయితే 70 వస్తుంది. అంటే మనకి 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి పాసిబిలిటీగా చెప్పడానికి క్యూ వెయిట్కి. సో వీ కెన్ నాట్ బి డిటర్మైన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, 5th ఆప్షన్. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి అక్కడ మనకి కదా, 2 ప్రకారం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 72. ఇఫ్ టోటల్ వెయిట్ ఆఫ్ పీ అండ్ క్యూ ఈజ్ 130, పీక్యూ 2 కలిపి 130 ఉండాలంట. మరి ఇక్కడ అందులో పీ 64 అని ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ 64 ఈజీ కోడ్ ఎదురుకి వస్తే క్యూ వెయిట్ వచ్చేసింది కదా మా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. 6 12 తీసి 6, ఇది ఎవరి వెయిట్? క్యూ యొక్క వెయిట్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మా, దెన్ వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ క్యూ అండ్ ఎస్? మా క్యూ ఏమో 66, దీని ప్రకారం ఎస్ ఏమో 76. రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది 142. 142 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇది పెట్టే ముందు ఒక్కసారి కింద ఆప్షన్ కూడా చూసుకో ఏమున్నాయో. మా దీని ప్రకారం నాకు ఎస్ కనుక 76 అయితే వాడు ఇందాక పీ అండ్ క్యూ 2 కలిపి ఉన్నాడు కదా. సో ఇక్కడ పీ 64 కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకుంటే క్యూ 66 వచ్చేసిందమ్మా. క్యూ 66 కాబట్టి 76 యాడ్ చేసుకుంటే ఎస్ అండ్ క్యూ 2 కూడా ఆన్సర్స్ 2 పాసిబిలిటీస్ ప్రకారం ఒకటే వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. వాట్ కుడ్ బి పాసిబుల్ వెయిట్ ఆఫ్ ఆర్? ఆర్ యొక్క వెయిట్ ఏంటి? లెస్ దాన్ 64. 64 కన్నా తక్కువగా ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉందమ్మా, ఆన్సర్ ఈస్ డి. దీని ప్రకారం చూడమ్మా, ఆర్ వెయిట్ లెస్ దాన్ 64 అక్కడ ఒకటే ఉంది, ఆన్సర్ ఈస్ డి, 4th ఆప్షన్. నెక్స్ట్ మా 74. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దే ఇన్ ద వర్డ్ నోట్బుక్? నోట్బుక్లో పెయిర్ ఆఫ్ లెటర్స్ కనుక్కోవాలంటున్నా. మా నోట్బుక్ అనే వర్డ్లో నాకు బిగ్గెస్ట్ లెటర్ ఎవరంటే టీ మా. నో నీడ్ టు కౌంట్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్, టీ నుంచి కౌంట్ చేయగల. NO 1, NOPQRSTU లేదు, OP లేదు, OPQRSTU లేదు, టీతో అవసరం లేదు. EFGH రాదు, EFGHI లేదు, BCDEF లేదు, BCDE రాదు, OPQRST లేదు, OPQ రాదు, OPQRST లేదు, KLMNOPQR రాదు. ఒకే ఒక పేర్ లెటర్ ఉందమ్మా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఫస్ట్ ఆప్షన్ ఏ. 75 to 79. 8 persons P2W are sitting around a circular table. ఓకే, 8 మంది సర్కిల్లో కూర్చున్నారంట. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ person facing center is not equal to number of persons facing away from the center. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అనేవాళ్ళు అవే సెంటర్తో సమానంగా ఉండకూడదు, అంటే డిఫరెంట్గా ఉండాలి, ఈక్వల్ రాకూడదు అంటున్నాడు మా. వాళ్ళందరూ కూడా
ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చోవడం జరిగిందమ్మా. మొత్తం 8 persons, 8 మంది ఒక సర్కిల్లో కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 8 8 మంది ఒక సర్కిల్లో కూర్చున్నారమ్మా. సో వీళ్ళలో సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవే ఉన్నారు. యూ ఈ సిట్టింగ్ థర్డ్ రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి థర్డ్ రైట్లో యూ. హూ అంటే ఆర్ గురించి. ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్. నెక్స్ట్ వి ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. మా యూకి సెకండ్ రైట్లో ఉండాలి వి. సో ఇక్కడ యూ ఫేసింగ్ టువర్డ్స్ అవే నాకు తెలియదమ్మా. నెక్స్ట్ పి ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు వి. పీకి ఎదురుగా వి ఉండాలి. పి సిట్టింగ్ ఆపోజిట్ టు వి. నెక్స్ట్ టీ ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. పీకి సెకండ్ రైట్లో నాకు టీ అనే పర్సన్ ఉండాలి. అన్ని పాయింట్స్ విడిగా రాసుకోవాలి, ఎందుకంటే సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవే కాబట్టి. ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ టీ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. టీ పక్కన ఉన్నటువంటి ఇద్దరు కూడా వ్యతిరేక దిశల్లో ఉండాలి. ఒక టువర్డ్స్ ఉంటే ఒకడు అవేలో ఉండాలి, వాడు అవేలో ఉంటే వీడు టువర్డ్స్లో ఉంటాడు. ఆ విధంగా ఓకే, నేను ఇలా గుర్తుపెట్టుకుంటానమ్మా డిఫరెంట్ డైరెక్షన్స్కి. ఓకే నెక్స్ట్ సారీ ఒక్క నిమిషం చూడమ్మా. ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ టీ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ టీ. క్షమించాలి, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ టీ అన్నాడు అంటే టీ యొక్క డైరెక్షన్కి వ్యతిరేకంగా ఉండాలి. సపోజ్ టీ టువర్డ్స్ అనుకో, వీళ్ళిద్దరూ అవేలో ఉండాలి. వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్ అమ్మా. సారీ ఆపోజిట్ వీళ్ళు కాదు, వాడు టీకి ఆపోజిట్ ఉండాలి. వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్, వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్. బట్ ఇట్ ఈస్ నాట్ టీ, అది ఆపోజిట్ ఆఫ్ టీ ఉండాలి. ఆపోజిట్ ఆఫ్ టీ ఉండాలి అది. ఓకేనా రైట్. ఐఎమ్ సారీ నేను సరిగ్గా చదవలేదు అది. నెక్స్ట్ మా పాయింట్ నెంబర్ 6. ఎస్ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెన్స్ టు వి. మా ఎస్ పక్కన వి లేరు, వి పక్కన ఎస్ రాదు. ఎస్ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెన్స్ టు వి. ఎస్ నాట్ అడ్జసెన్స్ టు వి, పక్క పక్కన ఉండకూడదు. డబ్ల్యూ సిట్టింగ్ సెకండ్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ. నెక్స్ట్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. మా వీళ్ళిద్దరు కూడా సేమ్ డైరెక్షన్, ఇద్దరు ఒకటే డైరెక్షన్ ఉండాలి. ఇద్దరు ఉంటే సెంటర్ ఉండవు లేదా అవేలో ఉండవు అట్లా. యూ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెన్స్ టు క్యూ. యూ పక్కన క్యూ ఉండకూడదు. యూ నాట్ అడ్జసెన్స్ టు క్యూ. నెక్స్ట్ మా నెక్స్ట్ both S and T are facing opposite directions. S and T opposite directions. Opposite directions. వాళ్ళది ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి. ఆపోజిట్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్. రైట్ మా ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరి సీటింగ్ పొజిషన్ మనకు కన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళతో స్టార్ట్ చేస్తే మనకు కంఫర్ట్గా ఉంటుందమ్మా. ఆర్తో స్టార్ట్ చేసుకుంటే ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానమ్మా. ఆర్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో యూ ఉండాలి. అలానే ఎందుకు ఉండాలమ్మా? అలానే ఉండాలి. యూకి సెకండ్ రైట్లో వి. యూ ఫేసింగ్ టువర్డ్స్ అవే నాకు తెలియదు, కానీ యూ ఫేసింగ్ టువర్డ్స్ అయితే సెకండ్ రైట్లో ఇది వి అవుతుంది. అలానే ఎందుకు ఉండాలి? అవే కూడా ఉండొచ్చుగా. సెకండ్ పాసిబిలిటీ తీసుకుందాం. సపోజ్ ఇది కనుక ఆర్ అయితే ఆర్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో యూ ఉండాలి. యూ అవే ఫ్రమ్ ద సెంటర్లో ఉన్నట్లయితే సెకండ్ రైట్లో నాకు ఉండాలి వి. ఇక్కడ వి వచ్చేస్తుంది మా. పీ ఆపోజిట్లో వి ఉండాలి, వీకి ఆపోజిట్లో పీ ఉండాలి, వీకి ఆపోజిట్లో పీ ఉండాలి. నెక్స్ట్ పీ సెకండ్ రైట్లో టీ. మా పీ టువర్డ్స్ అయితే ఇది సెకండ్ రైట్ కుదరదు. వీడు అవే అయినప్పుడు మాత్రమే ఇది సెకండ్ రైట్ అవుతుంది టీ. పీ ఇది టువర్డ్స్ అయితే అవే అయితే ఇది సెకండ్ రైట్ కుదరదు, ఆల్రెడీ యూ ఉంది కాబట్టి. టువర్డ్స్ అయితేనే సెకండ్ రైట్ కుదురుతుంది. ఎవరికమ్మా? టీ. టీ పక్కన ఇద్దరు కూడా వాటి డైరెక్షన్కి ఆపోజిట్ ఉండాలి. వన్ ఆఫ్ ద నైబర్ ఆఫ్ టీ అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి అనదర్ నైబర్ కూడా అవేలో ఉండాలి. అంటే టీ అనేవాడు ఫేసింగ్ టువర్డ్స్ ఉండాలి, ఎందుకంటే టీ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్స్లో వాళ్ళ నైబర్స్ ఉండాలి కాబట్టి. సో టీకి వన్ ఆఫ్ ద నైబర్గా అవే కాబట్టి ఇట్ సైడ్ ఉన్నవాడు కూడా అవేలో ఉండాలి. అంటే టీ అనేవాడు టువర్డ్స్ ఉండాలి. రైట్ మా నెక్స్ట్ ఎస్ నాట్ అడ్జసెన్స్ టు వి. మా వి పక్కన ఎస్ రాకూడదు, నాకున్న ఛాన్సెస్ ఈ రెండు ఉన్నాయి. వెయిట్ చేద్దామా. తర్వాత యూ నాట్ అడ్జసెన్స్ టు క్యూ. యూ పక్కన క్యూ ఉండకూడదు, అంటే ఇక్కడ ఎక్కడ యూ పక్కన క్యూ రాకూడదు కాబట్టి ఇక్కడ మాత్రమే క్యూ వస్తుందమ్మా. యూ పక్కన క్యూ రాకూడదు కాబట్టి ఇక్కడ మాత్రమే క్యూ వస్తుందమ్మా. క్యూకి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ. క్యూ అవేలో ఉంది కాబట్టి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ. క్యూ అవేలో ఉంది కాబట్టి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ. దేని కేసు దాంతే మా. నెక్స్ట్ డబ్ల్యూ నాట్ అడ్జసెన్స్ టు క్యూ. ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంట. ఎస్ అండ్ క్యూ ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంటాడు మా. సో క్యూ ఎస్ అండ్ క్యూ కాదు, డబ్ల్యూ అండ్ క్యూ ఇద్దరు సేమ్ డైరెక్షన్. క్యూ అవే కాబట్టి డబ్ల్యూ కూడా అవే డైరెక్షన్లో ఉండాలి, సేమ్ అన్నాడు కాబట్టి. ఇక్కడ క్యూ అవే కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఆల్సో ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. వీడు కూడా అవేలోనే ఉండాలి. ఎస్ ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు వి. మా వి పక్కన ఎస్ రాకూడదు, సో ఎస్ ఇక్కడ రాకూడదు అన్నాడు కదమ్మా. సో దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎస్ పక్కన వి రాకూడదు కాబట్టి మిగిలిపోయింది ఎవరంటే ఇక్కడ ఎస్ ఉంటుందమ్మా.
సో ఎస్ పక్కన వి లేదుగా, సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఎస్ అండ్ టీ ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు. మా టీ టువర్డ్స్ కాబట్టి ఎస్ అనేవాడు అవే ఫ్రమ్ ద సెంటర్లో ఉండాలి. నాకు ఇందాక స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాడు, మా ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అవే ఫ్రమ్ సెంటర్ అనేవాళ్ళు సేమ్ ఈక్వల్గా ఉండకూడదు అన్నాడు. సో ఫేసింగ్ టువర్డ్స్ ఉన్న వాళ్ళు 1, 2 ఇద్దరే ఉన్నారు. మా ఇక్కడ వి యొక్క డైరెక్షన్ నీకు తెలుసా, ఎక్కడన్నా మెన్షన్ చేశాడా? టీకి నైబర్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మా సేమ్ డైరెక్షన్ చెప్పింది, క్యూ అండ్ డబ్ల్యూ అయిపోయినారు. ఎస్ అండ్ టీ ఆపోజిట్ అన్నారు, అది కూడా అయిపోయింది. వి యొక్క డైరెక్షన్ తెలుసా నీకు? తెలియదు. చెప్పచ్చా? చెప్పలేము. సో వి యొక్క డైరెక్షన్ మాత్రం వాడు ఫేసింగ్ టువర్డ్ ద సెంటరా అవే ఫ్రమ్ ద సెంటరా అనేది మనం చెప్పలేము, ఎందుకంటే డేటా ఇవ్వలేదు కాబట్టి. దాని వరకు డేటా ఇన్అడిక్వేట్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. మా ఉన్న వాటిల్లో మనకి డిఫరెంట్గా ఉన్నది చెప్పమ్మా. ఆడ్ వన్ అవుట్ ఎవరు? ఎస్. మా ఎస్ అవే ఫ్రమ్ ద సెంటర్, నేను అవేని పైకి చూపించుకుంటా. యూ ఈజ్ ఆల్సో ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. టీ ఈజ్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్. డబ్ల్యూ ఈజ్ అవే ఫ్రమ్ ద సెంటర్. క్యూ ఈజ్ ఫేసెస్ అవే ఫ్రమ్ ద సెంటర్. అందరూ అవేలో ఉన్నారు, ఒక్క టీ తప్ప. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. డాష్ ఈ సిట్టింగ్ అడ్జసెంట్ ఆఫ్ ఎస్. మా ఎస్ పక్కన ఉన్నది ఎవరంటే పి అండ్ యూ ఇద్దరు ఉన్నారు. సో మనకున్న ఆప్షన్స్ ప్రకారం పి ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ 77. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ వెన్ కౌంటింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ క్యూ. మా పి ఇక్కడ, క్యూ ఇక్కడ. పీకి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? రైట్ సైడ్ ఆఫ్ క్యూ. మా క్యూకి అవే కాబట్టి ఇది రైట్. మా ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు, 2 people ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డబ్ల్యూ విత్ రెస్పెక్ట్ టు వి. వి నుంచి డబ్ల్యూ యొక్క పొజిషన్ ఏంటి? మా వీడి టువర్డ్స్ అయితే ఇది ఇమీడియట్ రైట్, మా అవే అయితే ఇది ఇమీడియట్ లెఫ్ట్. బట్ టువర్డ్స్ అవే తెలియదు కాబట్టి మనకి కెన్ నాట్ బి డిటర్మైన్డ్. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్, డాష్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ ద పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ ఆఫ్ డబ్ల్యూ. మా డబ్ల్యూకి ఇమీడియట్ ఉన్న వాడికి ఆపోజిట్లో ఎవరు కూర్చున్నారు? పి అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. Question number 80. Which of the following is the second letter from the left end of the meaningful word formed by first, second, fourth, fifth, 10th letters of the word relational. మా రిలేషన్ అనే వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th లెటర్స్ని యూజ్ చేసుకొని మనం ఫామ్ చేయమని మా మీనింగ్ వర్డ్స్ తీసుకోమన్నాడు. ఫస్ట్ అంటే ఆర్, సెకండ్ అంటే ఈ, ఫోర్త్ అంటే ఏ, ఫిఫ్త్ అంటే టీ, 10th లెటర్ ఎల్. మా వీటితో ఫామ్ అయ్యే మీనింగ్ఫుల్ వర్డ్స్ చెప్పమంటున్నాడు. మా ఒకే ఒక్క మీనింగ్ఫుల్ వర్డ్ ఉంటే కనుక ఆ మీనింగ్ఫుల్ వర్డ్లో సెకండ్ లెటర్ తీసుకోమంటున్నాడు. మా ఆ తర్వాత ఒకవేళ మోర్ దాన్ 1 కనుక ఉంటే ఎక్స్ పెట్టమన్నాడు. అసలు మీనింగ్ఫుల్ వర్డ్స్ లేకపోతే వై పెట్టమన్నాడు. మా సో వీటితో ఫామ్ చేసేది ఏఎల్ఈఆర్టీ అలర్ట్, ఎల్ఏటిఈఆర్ లాటర్. మరి ఇంకా ఒక 4-5 వర్డ్స్ ఉన్నాయి మా దీంట్లో ఫామ్ అయ్యేవి. మనకి మోర్ దాన్ 1 చాలా ఉన్నాడుగా, మోర్ దాన్ 1 ఉంటే ఎక్స్పెక్ట్ ఏమన్నాడుగా కాబట్టి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోర్ దాన్ 1 మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈస్ ఎక్స్, ఫిఫ్త్ ఆప్షన్ ఈ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం మాత్రం మీకు ఇంగ్లీష్లో డౌట్ ఉంటే మాత్రం అస్సలు టచ్ చేయొద్దు, అనవసరంగా నెగిటివ్ మార్క్ తెచ్చుకుంటారు. ఓకే రైట్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 81 to 83 కోడింగ్ అండ్ డీకోడింగ్. బై అబ్జర్వింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్సెస్ నాకు కామన్గా కనిపిస్తున్నవి ఇన్ఫెక్షనియస్, వైరస్ ఇన్ హ్యూమన్ లేదు, ఆ ఒక్క వర్డే ఉంది. ఈ రెండులో కామన్గా నాకు కనిపిస్తుంది ఓపీ, అంటే ఇన్ఫెక్షనియస్ అంటే ఓపీ, ఇన్ఫెక్షనియస్ ఓపీ. ఇంకెక్కడన్నా ఉందమ్మా ఇన్ఫెక్షనియస్ అనేది? లేదు, తీసే. 1 and 3 చూడు, రెండిట్లో కామన్గా వైరస్ ఇన్ హ్యూమన్లో వైరస్ ఉంది, ఇక్కడ కూడా వైరస్ ఉంది. ఆ రెండు కోడ్స్ ఏంటో చెప్పమ్మా. వైరస్ రెండు సెంటెన్స్లో వైరస్కి సంబంధించిన కోడ్ సివై, రెండిట్లోనూ ఉంది కదా సివై, వైరస్ అంటే సివై. 1 and 4 చూడు, ఈ రెండిట్లో ఇన్ హ్యూమన్ రెండు ఉన్నాయమ్మా, ఇక్కడ కూడా ఇన్ హ్యూమన్ రెండు ఉన్నాయమ్మా. ఇంకెక్కడ కూడా హ్యూమన్ సపరేట్గా లేదు, ఇన్ సపరేట్గా లేదు కాబట్టి దాని కోడ్ మనం పర్టికులర్గా చెప్పలేం. ఐఎన్ ఇన్ అన్న, హ్యూమన్ అన్న, ఇవి రెండు కూడా దేనికోసం కోడ్ అంటే బిఐ ఆర్ జేహెచ్. సో హ్యూమన్ ఇన్ బిఐ జేహెచ్ క్యాన్సర్, అవునా? వాటి కోడ్స్ మనం పర్టికులర్గా చెప్పలేం. 2 and 3 చూస్తే రెండిట్లో కూడా నీడెడ్ ఉంది, ఈ రెండిట్లో ఏబీ ఉంది మా కామన్గా. నీడెడ్ అంటే ఏబీ, నెక్స్ట్ 2 and 4 తీసుకుంటే రెండిట్లో కేర్
కేర్ 2 and 4లో కేఎస్ కేర్ అంటే కేఎస్. మిగిలిపోయింది ఫార్మసీ జీటీ. ఫార్మసీ అంటే జీటీ అని అర్థం. మా ఫార్మసీ జీటీ ఫార్మసీ. మిగిలిపోయింది ఎవరమ్మా? FOR ఫర్. అక్కడ మిగిలిపోయింది జెడ్ఎక్స్. తర్వాత ఫర్ అంటే జెడ్ఎక్స్. ఇక్కడ TO2 మిగిలింది, అక్కడ RF. TO2 అంటే RF. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ కేర్? మా కేర్ అంటే కేఎస్ఏ కదమ్మా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, 5th ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ హ్యూమన్ నీడెడ్ కేర్. యాక్చువల్గా మనకి హ్యూమన్కి ఐదర్ బీజేనా జేహెచ్ నాకు తెలియదుమా, కానీ వీడి దాని ప్రకారం హ్యూమన్ అంటే జేహెచ్ ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ మనం హ్యూమన్ని జేహెచ్గా తీసుకోవాలి ఈ పర్టికులర్ ప్రాబ్లం వరకు. అండ్ క్వశ్చన్ ఏంటమ్మా? హ్యూమన్ వైరస్ ఇన్ఫెక్షన్. ఇక్కడ హ్యూమన్ అంటే వాడు ఇచ్చిన జేహెచ్ మాత్రమే తీసుకోవాలి. అలాగే వైరస్ అంటే మనకు ఆల్రెడీ వచ్చేసింది CY. ఆల్రెడీ ఇన్ఫెక్షనియస్ అంటే OP అని అర్థం. అంటే JHCYOP. ఇక్కడ ఉందా? ఆన్సర్ ఇస్ D, 4th ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ ఇన్ఫెక్షనియస్? ఇన్ఫెక్షనియస్ అంటే OP కదమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. నెక్స్ట్ ID4. డైరెక్షన్స్. పాయింట్ F ఈజ్ 10 meters ఈస్ట్ ఆఫ్ D. Dకి ఈస్ట్ వైపులో పాయింట్ F ఉంది. ఎంత డిస్టెన్స్ అంటే 10 meters. నెక్స్ట్, పాయింట్ K ఈజ్ 10 meters నార్త్ ఆఫ్ G. మన దగ్గర K లేదు, G లేదు. Dతో కానీ Fతో కానీ కనెక్షన్ పాయింట్ తీసుకోమా. D ఈజ్ 24 meters సౌత్ ఆఫ్ E. ఈకి D అనేది సౌత్ వైపులో ఉంది. ఎంత డిస్టెన్స్ అంటే 24. సో కొంచెం పైకి రాసుకుంటామా. D ఈజ్ 24 meters సౌత్ ఆఫ్ E. ఈకి సౌత్ వైపులో 24 meters దూరంలో ఉంది. ఓకే. నెక్స్ట్, ఈతో కానీ Dతో కానీ Fతో కానీ కనెక్షన్స్ ఉన్నాయా? చూడు, G to F. G ఈజ్ 14 meters నార్త్ ఆఫ్ F. Fకి నార్త్ వైపు 14 meters దూరంలో ఉండాలి. ఇది 24 కదా, ఇది 14 అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే G అనే పాయింట్ ఇక్కడ ఉంది, F. ఓకే. నెక్స్ట్, H ఈజ్ 48 meters ఈస్ట్ ఆఫ్ G. Gకి ఈస్ట్ వైపులో H అనేది ఉంది, 48 meters దూరంలో. ఓకే. నెక్స్ట్, పాయింట్ I ఈజ్ 14 meters సౌత్ ఆఫ్ H. హెచ్కి సౌత్ వైపులో పాయింట్ I ఉందమ్మా, 40 meters దూరంలో. సో ఈ డిస్టెన్స్ 48 సరిపోతుంది. ఇప్పుడు పైకి వచ్చాయి. K ఈజ్ 10 meters నార్త్ ఆఫ్ G. Gకి నార్త్ వైపులో 10 meters. ఇది టోటల్ 24లో ఇది 14 అయితే రిమైనింగ్ 10 ఇక్కడ ఉండేది. సో అక్కడ ఉండేది ఎవరంటే పాయింట్ K. ఇప్పుడు ఈ రెండు ఒకటే స్ట్రైట్ లైన్ ఉన్నాయని అర్థం. ఓకేనా? రైట్. ఇది మనకు అవసరం డయాగ్రామ్. దీని ప్రకారం క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 84. పాయింట్ K ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ E. ఈ నుంచి K అనేది ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షనే కదమ్మా. ఆ డైరెక్షన్ పేరు ఈస్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A, 1st ఆప్షన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ I అండ్ D? Iకి Dకి డిస్టెన్స్ ఎంత? 48 + 10 అంటే 58. కాబట్టి ఆప్షన్ ఈస్ D, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 86 to 90. There are 8 boxes, namely A to H, and are arranged vertically from top to bottom, not next in the same order. No 2 boxes are placed according to English alphabetical order. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మాత్రం ఉండకూడదు అనే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. దేర్ ఆర్ 4 boxes బిట్వీన్ A అండ్ D. మొత్తం 8 boxes కదా మన దగ్గర ఉన్నాయి. 8 boxesని మనం వెర్టికల్గా రాసుకుందాం, టాప్ టు బాటమ్. సో 8 boxes నేను టాప్ 8 అనుకుంటానమ్మా. 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మాత్రం పక్కన ఉన్నవి రాకూడదు. మినిమం పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. వాళ్ళకి ఇష్టమైన కలర్ అని చెప్పాడా? ఏం లేదా? సో నో 2 boxes ఆర్ ప్లేస్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెట్స్ ప్రకారం మాత్రం ఉండకూడదని చెప్తున్నాడు. సో ఓన్లీ లెటర్స్ మాత్రమే ఉన్నాయమ్మా. రైట్. ఒక 2 పాసిబిలిటీస్ ఇస్తున్నాను అక్కడ ఇక్కడ, మొత్తం 4 పాసిబిలిటీస్.
పనికి వస్తాయనే ఉద్దేశంతో తీసుకుంటున్నాం ముందుగానే అంతే. There are 4 boxes between A and D and one of them is placed at the bottommost position. So A and D ఇద్దరికి మధ్యలో 4 బాక్సెస్ ఉండాలమ్మా. A and D ఇద్దరికి మధ్యలో 4 బాక్సెస్ ఉండాలి. ఈ ఇద్దరిలో ఒక్కడు మాత్రం బాటంలో ఉండాలి. వాడు ఎవడో తెలియదు, ఏ అవ్వచ్చు డి అవ్వచ్చు, ఎవడైనా కానీ. కాసేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే లేకపోతే పాసిబిలిటీస్ ఎక్కువైపోతాయి. వద్దు, A and D 4 పర్సన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ the number of boxes between C and B is same as number of boxes between E and C. మా Cకి Bకి మధ్యలో ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో Cకి Eకి మధ్యలో కూడా అన్ని బాక్సెస్ ఉన్నాయంట. అంటే దాని అర్థం Bకి Eకి ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో నాకు C అనేవాడు ఉండాలి, అది దాని అర్థం. ఓకేనా, ఎప్పుడన్నా ఒకటే లెటర్ని మళ్ళీ రిపీట్ చేశానంటే వాళ్ళిద్దరికి మధ్యలో వీడు ఉండాలని అర్థం. వెయిట్ చేద్దాం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబవ్ ఆఫ్ C ఈజ్ 1 less than నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిలో ఆఫ్ C. C కన్నా అబవ్లో ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అవి ఒకటి తక్కువగా ఉన్నాయి. ఎవరికన్నా? C కన్నా కింద ఉన్న వాటికంటే. అంటే C కన్నా కింద ఎక్కువ ఉండాలి, C కన్నా పైన తక్కువ ఉండాలి. మొత్తం 8 ఉంటే సపోజ్ Cని ఇక్కడ పెట్టాను అనుకోమ్మా. C కన్నా కింద 3 ఉన్నారు, పైన 4 ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, నాకు తక్కువ ఉండాలి కాబట్టి C అక్కడ రాదు. C ఇక్కడ పెట్టాను అనుకో, C కన్నా కింద 4 ఉన్నారు, పైన 3 ఉన్నారు, అంటే ఒక్కటే తక్కువగా ఉండాలి కాబట్టి C పొజిషన్ 5th పొజిషన్ అర్థం. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబవ్ ఆఫ్ C ఈజ్ 1 less than ఒకటి తక్కువగా ఉండాలి. ఎవరికన్నా? C కన్నా బిలో ఉండేదానికంట, అంటే C పొజిషన్ 5th పొజిషన్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ మా బాక్స్ A ఈజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ బిలో ద బాక్స్ విచ్ స్టార్ట్స్ విత్ వొవెల్. మా నాకు మొత్తం ABCDEFGH అనే మొత్తం 8లో వొవెల్స్ 2, ఒకటి A ఒకటి E. ఏ అనేది ఇమ్మీడియట్ బిలో ఆఫ్ బాక్స్ విచ్ స్టార్ట్స్ విత్ వొవెల్ అన్నాడు, అంటే ఈకి జస్ట్ బిలోలో ఉండాలి ఏ, అది దాని అర్థం. అండ్ ఇమ్మీడియట్ అబౌవ్ ద లెటర్ విచ్ స్టార్ట్స్ విత్ కాన్సనెంట్ అన్నాడు, సో దాని కింద మాత్రం కాన్సనెంట్ ఉండాలంట. అంటే ఏ అనేది ఎక్స్ట్రీమ్ బిలో బాటంలో ఉండకూడదు అని అర్థం ఇండైరెక్ట్గా. ఎందుకంటే అక్కడ ఉన్నదే వొవెల్స్ 2, మిగతావన్నీ కాన్సనెంటే అవుతాయి. ఏ కన్నా పైన ఒక వొవెల్, ఏ అనేది ఒక వొవెల్, కాబట్టి దాని కింద వొవెల్ వచ్చే ఛాన్స్ లేదు, కాన్సనెంటే రావాలి. అంటే ఇండైరెక్ట్ వాడు ఏం చెప్తాడంటే ఏ అనేది బాటమ్ మోస్ట్ పొజిషన్లో ఉండకూడదు. స్టార్టింగ్లో ఒక మాట చెప్పాడు, ఏకి డీకి మధ్యలో 4 ఉండాలి, వాళ్ళిద్దరిలో ఒకడు ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి, బాటమ్ పొజిషన్లో ఉండాలి అని. సో ఏ కన్నా కింద ఖచ్చితంగా ఒక కాన్స్టెంట్ ఉండాలంటే వాడు ఎక్స్ట్రీమ్స్లో ఉండే తనకు ఛాన్స్ లేదు బాటంలో. అంటే మిగిలిపోయిన డి అనేవాడు బాటమ్ మోస్ట్ పొజిషన్ ఉంటే 1 2 3 4 తర్వాత ఇక్కడ ఎవరు ఉండాలంటే ఏకి జస్ట్ అబోవ్లో ఉండే వొవెల్ ఎవరంటే ఈ అనేవాడు. మా ఈకి సికి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయో బీకి సికి మధ్యలో అన్ని బాక్సెస్ ఉన్నాయి. ఈకి సికి మధ్యలో 1 బాక్స్ కాబట్టి బీకి సికి మధ్యలో కూడా 1 బాక్సే ఉండాలి. ఇక్కడ ఎవరు రావాలంటే నాకు బి అనే పర్సన్ ఇక్కడ వచ్చేసేయాలి. ఓకే, మనకున్న పాసిబిలిటీస్ ఇప్పటిదాకా వచ్చినాయని వచ్చేసాయి. నెక్స్ట్ కాన్సనెంట్ డి ఈజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ బిలో ఆఫ్ హెచ్. మా హెచ్కి జస్ట్ బిలోలో డి అంటే డీకి జస్ట్ అబోవ్లో హెచ్ ఉండాలి, ఇక్కడ హెచ్ ఉంటుంది అమ్మా. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఎట్ ద టాప్, మాకు ఆల్రెడీ టాప్ కాదు కదా. నెక్స్ట్ బాక్స్ ఎఫ్ షుడ్ నాట్ బీ ప్లేస్డ్ అబోవ్ ఆఫ్ ఈ. మా ఈ కన్నా అబోవ్లో ఎఫ్ ఉండకూడదు, అంటే ఈ కన్నా బిలోలోనే ఎఫ్ ఉండాలి. మిగిలిపోయింది ఎవరు? మా ఏ బి సి డి ఈ ఎఫ్ జీ రాలా ఇంకా, కాబట్టి విత్ జీ. మా ఎవరైనా సరే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వరుసగా ఉన్నాయి చూడు. ఏ పక్కన బి ఉందా? లేదు. బి పక్కన సి ఉందా? సి కానీ ఏ కానీ. బి పక్కన లేదు, సో సి పక్కన డి. ఏం లేవుగా, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మా రైట్, సో ఇది మనకు కావాల్సింది సీక్వెన్స్ ప్రకారం. ఓకే, ఒకే ఒక్క పాసిబిలిటీలు అన్నీ వచ్చేసేమా. ఇక నీకు హెల్ప్ అయిన పాయింట్ ఏంటంటే ఈఏ అనేది జాగ్రత్త చూసుకుంటే ప్రాబ్లం అయిపోద్ది ఈజీగా. నెక్స్ట్ విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆఫ్ ఈ. మా ఈకి జస్ట్ అబోవ్లో ఎవరు ఉన్నారంటే జీ అనే పర్సన్ ఉన్నారు. మా జీ అనే పర్సన్ ఉన్నారు, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబోవ్ ఆఫ్ సి సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిలో ఆఫ్ డాష్. సి కన్నా అబోవ్ ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో అన్ని బాక్సెస్ ఎవరికన్నా కింద ఉన్నాయి. మా సి కన్నా అబోవ్లో 3 బాక్సెస్ ఉన్నాయి. మా అలాగే ఎఫ్ కన్నా బిలో కూడా 3 బాక్సెస్ ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బాక్స్ సి ఈజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆఫ్ డాష్. సి అనేవాడు జస్ట్ అబోవ్లో ఎవరికి ఉన్నాడంటే ఎఫ్ అనే పర్సన్కి ఉన్నాడు, కాబట్టి ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ which box is placed immediately above the box which is third from the bottom. మా థర్డ్ ఫ్రమ్ ద బాటంలో ఉన్న వాడికి జస్ట్ అబోవ్లో ఉన్నవాడు కావాలి. చెప్తాను, నాకు గుర్తుపెట్టుకో. థర్డ్ బాటం వాడికి ఎట్లా, దానికి జస్ట్ అబోవ్లో ఉన్నది ఎవరు? ఎఫ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ,
హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిలో ఆఫ్ డి. మా డీకి బిలోలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? నో వన్, ఎవడు లేడు. ఆన్సర్ ఈస్ నన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫోర్త్ ఆప్షన్. ప్రాబ్లం నెంబర్ 91 to 93. ఇక్కడ నాకు రెండు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగిందమ్మా. వీటి నుంచి మనం రైట్ అయితే రాంగ్ అయితే చెప్పాల్సి ఉంటుంది. చూడు బి టు జీ. ఇక్కడ నాకు బి ఇక్కడ ఉంది, అలాగే జీ ఇక్కడ ఉంది. ఈ రెండు స్టేట్మెంట్స్ నాకు కామన్గా సి ఉంది. అంటే నేను బి నుంచి సికి వచ్చి సి నుంచి జీ దగ్గరికి రావాలి. సో బి టు సి తీసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మనకు కావాల్సిన గ్రేటర్ దాన్. వెయిట్ చేద్దాం. సి టు జీ మనకి గ్రేటర్ దాన్ ఆల్రెడీ వచ్చేసింది, కాబట్టి బి టు జీ అంటే గ్రేటర్ దాన్. సరిపోయిందా? ఎస్. ఎఫ్ టు బి తీసుకుంటే ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ బి ఉంది, రెండితో కామన్గా సి ఉంది. ఎఫ్ టు సి వస్తాను, సి నుంచి బి దగ్గరికి వస్తాను. ఎఫ్ టు సి తీసుకుంటే సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్, రివర్స్ చేస్తే ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి టు బి. ఏ సి టు బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, రివర్స్ చేస్తే సి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సరిపోయిందా? ఎస్. ఆన్సర్ ఈస్ నా both 1 and 2 follows. Both 1 and 2 అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 92. రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ రెండిట్లో కామన్గా మనకి ఎవరు అంటే ఎల్ ఉన్నారు. ఓ టు జే. ఓ ఇక్కడ ఉంటే జే ఇక్కడ ఉంది, రెండిట్లో కామన్గా ఎల్ ఉంది. సో ఓ టు ఎల్, ఎల్ టు జే తీసుకుందాం. సో ఇక్కడ ఓ టు ఎల్ తీసుకో, ఓ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్. అలాగే ఎల్ టు జే తీసుకో, జే ఈజ్ లెస్ దాన్ ఎల్, రివర్స్ చేస్తే ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ జే. ఓ టు జే, ఓ ఈజ్ గ్రేటర్ దాన్. సరిపోయిందా? ఎస్. కే టు ఎన్ తీసుకుంటే కే టు ఎల్, ఎల్ టు ఎన్. సో కే ఎల్ ఎన్ తీసుకుందాం. కే టు ఎల్ తీసుకో, కే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎల్ టు ఎన్, ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్, ఎల్ ఈజ్ లెస్ దాన్, కే ఈజ్ లెస్ దాన్ ఎన్. ఉందా? లేదు, తీసేయి. ఆన్సర్ ఈస్ ఓన్లీ 1 ఫాలోస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ నా దగ్గర మొత్తం ఇక్కడ 1 2 రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయమ్మా. రెండు కామన్గా డి ఉంది. ఈ టు హెచ్, ఈ టు హెచ్ చూడగానే ఎదురు పెట్టకూడదమ్మా. వెయిట్ చేయి, చెక్ చేయి. ఈ టు హెచ్, ఈ ఇక్కడ హెచ్, ఇక్కడ కామన్ లెటర్ డి ఉంది. ఈ టు డి, డి టు హెచ్. ఒక్కసారి ఈ టు డి చూడమ్మా. ఈ ఈజ్ ఈక్వల్ టు డి, డి ఈజ్ ఈక్వల్ టు ఈ. తర్వాత డి టు హెచ్, డికి హెచ్కి మధ్యలో రిలేషన్ లేదు, కాబట్టి ఈకి హెచ్కి మధ్య కూడా సి అండ్ డి చెప్పలేం. చెప్పాల్సి వస్తే ఈ గ్రేటర్ దాన్ హెచ్ అవ్వచ్చు, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవ్వచ్చు, ఈ లెస్ దాన్ హెచ్ అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు. ఈ మూడు అట్ ఏ టైం ఒకేసారి మనం చూపించడం కష్టం. ఏదైనా రెండు చెప్పచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ. ఒకేసారి మూడు మాత్రం చూపించలేం. సో ఇండివిజువల్గా మూడు నాకు ఒకేసారి కనపడాలి, కానీ కనపడవు, తీసే. రెండు తప్పులే. కానీ రెండు కలిపిస్తే మాత్రం ఈ లెస్ దాన్ హెచ్, ఈ గ్రేటర్ దాన్ హెచ్, ఈ ఈజ్ ఈక్వల్ హెచ్. నాకు కావాల్సిన అన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి. ఎప్పుడంటే టుగెదర్ 1 and 2 we will get answer. So answer is either or. Option is E. Fifth option is my answer. Next one, problem number 94. Silox. First, few notes are true. మా few అంటే కొన్ని అని అర్థం, అంటే సమ్ లెక్క అది. సో few notes are true, కొన్ని. తర్వాత no true is visible. ఏ ట్రూ కూడా విజిబుల్ కాదు. తర్వాత ఓన్లీ ఫాల్స్ ఈజ్ విజిబుల్. ఓన్లీ ఫాల్స్ విజిబుల్ అంటే ఆల్ విజిబుల్ అనేది ఫాల్స్కి మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. విజిబుల్ ఓన్లీ ఫర్ ఫాల్స్. విజిబుల్ ఓన్లీ ఫర్ ఫాల్స్, ఇంకెవరికి చెందకూడదు. కన్క్లూజన్ చూడు. ఫ్యూ ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కొన్ని ట్రూ అనేవి ఫాల్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా? ఎస్. ఇలా పెట్టుకుంటాను. మాకేం ప్రాబ్లం ఉంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. ఎస్. మెనీ, మోస్ట్, ఫ్యూ, అట్లీస్ట్ సమ్, ఎట్ మోస్ట్ సమ్, మ్యాక్సిమం, మినిమం, ఇవన్నీ కూడా సమ్నే రిప్రజెంట్ చేస్తాయి. మెనీ అంటే సమ్ అని. సమ్ విజిబుల్ ఆర్ నోట్. మా విజిబుల్కి నోట్కి సంబంధం ఉందా? అసలుకి లేదు, తీసే. విచ్ ఈస్ రాంగ్. పాజిటివ్ కన్క్లూజన్ అది. సమ్ ఫాల్స్ ఆర్ విజిబుల్. మా ఫాల్స్ విజిబుల్ కొన్ని అవుతాయా? ఎస్. ఆల్ విజిబుల్స్ ఫాల్స్ అయినప్పుడు సమ్ ఫాల్స్ కూడా విజిబుల్ అవుతాయి. ఆన్సర్ ఇస్ 1 and 3 ఫాలోస్. మా బోత్ 1 and 3 ఎక్కడుందో చూడు. ఆప్షన్ సిలో ఉంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 95. సమ్ ఓల్డ్ ఆర్ న్యూ. కొన్ని ఓల్డ్ అనేవి న్యూ అంటమా. ఓన్లీ ఎ ఫ్యూ న్యూ ఆర్ గోల్డ్. కొన్ని న్యూ మాత్రమే మనకి గోల్డ్ అవ్వాలి. నెక్స్ట్, సో దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. కన్క్లూజన్స్. సమ్ ఓల్డ్ బీయింగ్ గోల్డ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఓల్డ్ అనేది గోల్డ్ అయ్యే పాసిబిలిటీ ఉందా? ఇదిగో ఇలా రాసుకుంటా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. నాకైతే ప్రాబ్లం లేదు. ఎస్. నో న్యూ ఈజ్ ఓల్డ్. ఏ న్యూ కూడా ఓల్డ్ కావట్లేదు కదమ్మా. సో విచ్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఓన్లీ 1 ఫాలోస్. ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 96 to 100. 6 persons are sitting in a linear row facing north. మా ఒక 6 నార్త్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారంట. 6 other persons are sitting another linear row parallel to previous row. దానికి ఎదురుగా ప్యారలల్గా ఇంకొక 6 కూర్చోన్నారు. వీళ్ళందరూ కూడా సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారమ్మా. సో కొంతమంది నార్త్ వైపు, కొంతమంది సౌత్ వైపు, 2 ప్యారలల్ రోస్ ఉన్నాయి. ఈచ్ పర్సన్స్ ఇన్ ద row 1 facing
ఇన్ రో 2 ఎదురు కూర్చొని ఉన్నారంట. ఓకే మా ఒక 6 సౌత్ వైపు కూర్చోవడం జరిగింది, ఇంకొక 6 నార్త్ వైపు కూర్చోవడం జరిగింది మా. 1 2 3 4 5 6 వీళ్ళంతా సౌత్ని ఫేస్ చేస్తున్నారు. 1 2 3 4 5 6 వీళ్ళంతా నార్త్ వైపు ఫేస్ చేస్తూ ఉన్నారు మా. ఇలా కానీ ఎవరెవరు ఎటువైపు ఉన్నారనేది అసలు ఎక్కడ మెన్షన్ చేయాలి, అసలు వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ మనకు మెన్షన్ చేయాలి. 6 అటు 6 ఇటు, మొత్తం 12 మంది ఉన్నారు, 12 people ఈచ్. ఓకే సి ఈజ్ ఫేసింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ మా. ఏ పాయింట్ అయినా నేను విడిగా రాసుకుంటా. ఏకి థర్డ్ రైట్లో సి ఉండాలి. 1 person is sitting between A and K. Between A and K, only 1 person. AK, KA. Next, K is facing the person who is sitting immediate right of D. మా K ఎవరిని ఫేస్ చేయాలంటే ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ D. Dకి ఇమ్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాడిని ఫేస్ చేయాలంటే K. మా ఇప్పుడు K పైన ఉండాల్సిన అవసరం లేదు, మా కింద కూడా ఉండొచ్చు. నాకు కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా రాసుకుంటున్నాను అంతే. Dకి ఇమ్మీడియట్ రైట్లో ఆపోజిట్లో K ఉండాలి. నెక్స్ట్ K is facing the person who is sitting immediate right of D. 2 persons are sitting between D and S. Dకి Sకి మధ్యలో 2 people ఉండాలమ్మా. నెక్స్ట్ S is sitting immediate left of the person who facing F. Fని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాడికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి. ఎవరంటే S. S is sitting to the immediate left of the person who facing F. Next, J is sitting second to the left of B. J is sitting second to the left of B. మా Bకి సెకండ్ లెఫ్ట్లో మాత్రం J అనే పర్సన్ ఉండాలి అంటాడు మా. నెక్స్ట్ J సెకండ్ లెఫ్ట్ ఆఫ్ B. G ఈజ్ ఫేసింగ్ O. G అనే పర్సన్ ఎవరిని ఫేస్ చేయాలంటే O అనే పర్సన్ ఫేస్ చేయాలి. ఇక్కడ G ఎక్కడ కూర్చున్నాడో O ఎక్కడ కూర్చున్నాడో మనకు తెలియదు మా. G ఈజ్ ఫేసింగ్ O. నెక్స్ట్ O ఈజ్ ఫేసింగ్ నార్త్. ఒక్కటి ఇప్పుడు కన్ఫర్మ్ చేశాడు, O ఫేసింగ్ నార్త్ అని, అవునా మా. G ఫేసింగ్ O అండ్ O ఫేసెస్ టువర్డ్స్ నార్త్. O నార్త్ కాబట్టి G ఖచ్చితంగా సౌత్ అవ్వాలి. నెక్స్ట్ O ఫేసింగ్ నార్త్. R and Y are sitting diagonally opposite to each other and they sit at the end of their respective rows. మా ఇక్కడ R and Y ఇద్దరు డయాగ్నల్స్. R పైన ఉందా కిందో తెలియదు, Y పైన ఉందా కింద తెలియదు, కానీ నాకు డయాగ్నల్స్లో మాత్రం ఉండాలి. అది ఈ డయాగ్రమ్ అవ్వచ్చు, ఈ డయాగ్రమ్ అవ్వచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. RY ఇద్దరు కూడా నాకు డయాగ్నల్స్లో ఆపోజిట్గా ఉండాలి. ఓకే Y ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ C. Y పక్కన C ఉండకూడదు. Y నాట్ అడ్జసెంట్స్ టు C. Y పక్కన C లేదు, C పక్కన Y రాదు. నెక్స్ట్ G అండ్ J ఆర్ సిట్టింగ్ డిఫరెంట్ రోస్. మా G అండ్ J డిఫరెంట్ రోస్. G అండ్ J డిఫరెంట్ రోస్. డిఫరెంట్ రోస్ మా. రైట్, మనకున్న పాయింట్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సౌత్ ఎవరో నార్త్ ఎవరో తెలియకుండా మనం ప్రాబ్లమ్ని స్టార్ట్ కూడా చేయలేం, నాట్ ఈవెన్. కాబట్టి ఒక్కసారి కొంచెం క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు దాని మీద ఫోకస్ చేద్దామా. ఇక్కడ నాకు ఇచ్చిన ఒకే ఒక్క పర్సన్ గురించి మాత్రమే చెప్పాడు, వాడు నార్త్ సౌత్ అనేది. ఎవడంటే O అనేవాడు. మా O అనే పర్సన్ నార్త్ కాబట్టి డెఫినెట్లీ G అనేవాడు సౌత్ వైపు అయి ఉండాలి. G అండ్ J ఇద్దరు డిఫరెంట్ డైరెక్షన్స్ అన్నాడు, అంటే G సౌత్ కాబట్టి J డెఫినెట్లీ నార్త్ అయి ఉండాలి. అంటే నాకు నార్త్ వచ్చే పాసిబిలిటీస్లో O ఉన్నాడు, J కూడా ఉన్నాడు, అవునా. ఎందుకంటే Oకి ఎదురుగా G కాబట్టి G అండ్ J డిఫరెంట్ డైరెక్షన్స్ కాబట్టి సో వీళ్ళంతా నార్త్, వీళ్ళంతా సౌత్, వీళ్ళంతా నార్త్ కాబట్టి డిఫరెంట్ రో అన్నట్టే లెక్క. J ఉన్న చోట B ఉంటాడు, ఎందుకంటే Bకి సెకండ్ లెఫ్ట్లో J కాబట్టి, అమ్మా. సో J ఉన్న చోట B అనేవాడు ఉంటాడు. అంటే వీళ్ళ ముగ్గురు మనకి నార్త్ వైపు ఫేస్ చేస్తున్న వాళ్ళే ఖచ్చితంగా, అవునా. నాకు వీళ్ళలో G ఒక్కడు మాత్రమే సౌత్ అని కన్ఫర్మేషన్ వచ్చింది. ఒక్కసారి మిగతా వాళ్ళ ఒక లుక్ వేద్దామా. AC, ఏతో పాటు K ఇక్కడ, DS తీసుకుంటే ఇక్కడ Dతో పాటు S. ఒక్కసారి ఒక్కటే సైడ్ ఉన్నది ఛాన్సెస్ A ఉంది, C ఉంది, ఏతో పాటు K ఉంది. సో ముగ్గురు, ఏతో పాటు K ఉంది. Kకి ఆపోజిట్లో D ఉండాలంట, మళ్ళీ Dతో పాటు S. అంటే Kకి ఆపోజిట్ పాయింట్స్లో D ఉంటాడు, S ఉంటాడు. Sకి ఆపోజిట్లో F ఉండాలి కదా, అంటే Sకి ఆపోజిట్లో F అంటే వీళ్ళ నలుగురికి ఉన్నట్టేగా.
కొంచెం జాగ్రత్తగా చూడు. వన్ ఆఫ్ ద సైడ్స్, అది నార్త్ కానీ సౌత్ కానీ ఏదైనా కానీ, ఏసీకేఎఫ్ వీళ్ళ నలుగురు మాత్రం ఒకే సైడ్ ఉండాలమ్మా. అవునా కదా? వీళ్ళ నలుగురు ఒకటే సైడ్ ఉండాలి. ఏసి A2K తర్వాత ఎఫ్కి ఆపోజిట్లో ఎస్ అన్నాడు, ఎస్తో పాటు డి ఉండాలి. సో ఎస్తో పాటు డి ఉంటే డీకి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి. సో ఇక్కడ ఎఫ్ వచ్చేస్తాడు, ఎందుకంటే డీకి ఆపోజిట్లో కే ఉన్నాడు కాబట్టి. కేకి ఆపోజిట్లో డి ఉండాలి. కే ఇక్కడ, డి ఇక్కడ, డీతో పాటు ఎస్ ఉంటే ఎస్కి ఆపోజిట్లో ఎఫ్, కాబట్టి వీళ్ళ నలుగురు ఒక చోట ఉండాలి. ఆల్రెడీ నార్త్ వైపు ఫేస్ చేసే వాళ్ళు ముగ్గురు మన కంటికి కనబడ్డారు. వీళ్ళ నలుగురు కూడా నార్త్లో చేర్చుకుంటే అప్పుడు మొత్తం నార్త్ అయ్యే వాళ్ళు 7 పర్సన్స్ ఉంటారు. కానీ నాకు నార్త్లో 6 ఉండాలి, కాబట్టి 7 రాకూడదు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ నలుగురు మాత్రం సౌత్ వైపే అయి ఉండాలి. వాళ్ళ నలుగురు సౌత్ అయి ఉండాలి. వాళ్ళకి ఎదురుగా డిఎస్ ఉన్నారు కాబట్టి ఓజేబీతో పాటుగా డిఎస్లు కూడా మనకి సౌత్ వైపు మాత్రమే ఉండాలి. ఇది తప్ప వేరే ఛాన్స్ అలా మనకి. కాబట్టి వీళ్ళందరూ నార్త్ ఫేస్ చేస్తే వాళ్ళందరూ సౌత్ వైపు ఫేస్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా కనుక్కుంటేనే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా వస్తుందమ్మా. అది తెలియాలి మనకి ఫస్ట్. సో ఉన్న పాసిబిలిటీస్ ప్రకారం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్ మై స్టూడెంట్స్. నీకు ఇప్పుడు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఇదే, ఎవరు నార్త్ ఎవరు సౌత్ అనేది తెలుసుకోవడమే మనకి ఇంపార్టెంట్ మా. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎక్కువ పర్సన్స్ మా. ఇక్కడ ఏనాడు సౌత్ అని మనకు ఫిక్స్ అయిపోయింది. ఏకి థర్డ్ రైట్లో సి, వాడు సౌత్ తెలియక ముందు అది మా. సపోజ్ ఇక్కడ ఏ పెట్టాను అనుకో, ఏకి ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ రైట్లో సి. అలాగే ఏ సెకండ్ పొజిషన్ వచ్చి థర్డ్ పొజిషన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదమ్మా. ఏ సెకండ్ పొజిషన్లో పెడితే 1, 2, 3 థర్డ్ రైట్లో సి. ఏ థర్డ్ పొజిషన్లో పెడితే ఫస్ట్, సెకండ్, థర్డ్ రైట్లో సి. ఉన్న ప్రతి పాసిబిలిటీ నేను చెప్తున్నాను, చేత చూడు మా. ఏకి 1 గ్యాప్ తర్వాత కే, ఏకి 1 గ్యాప్ తర్వాత కే, ఏకి 1 గ్యాప్ తర్వాత కే, ఇక్కడ అక్కడ తెలియదు. ఏకి 1 గ్యాప్ తర్వాత కే, కేకి ఆపోజిట్లో మనకి, ఎందుకంటే డీకి లెఫ్ట్ అంటే డి అనేవాడు మన సైడ్ తీసుకుంటున్నాంగా, కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. కేకి ఆపోజిట్లో మనకి లెఫ్ట్లో డి మా. ఇక్కడ కే ఉంటే 1 గ్యాప్ తర్వాత కే, ఆపోజిట్లో లెఫ్ట్లో డి. కే ఇక్కడ ఉంటే ఆపోజిట్లో లెఫ్ట్లో డి, 2 పాసిబిలిటీస్. మళ్ళీ ఇంకోటి గీయాల్సి వస్తుంది, కాసేపు వెయిట్ చేద్దాం మా. కేకి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో డి. డీకి 2 ప్లేసెస్ తర్వాత ఎస్ కదా, ఇటు సైడ్ ఛాన్స్ లేదు, ఇటు సైడ్ ఛాన్స్ ఉందిగా ఎస్. డీకి 2 ప్లేసెస్ తర్వాత ఎస్, ఇక్కడికి వచ్చేస్తుంది ఎస్ మా. ఎస్కి ఇమీడియట్గా ఉన్నవాడికి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి. ఆ ఛాన్స్ ఇక్కడ లేదుగా, దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. అది పాసిబిలిటీ లేదు కాబట్టి నేను దీన్ని ఎరేజ్ చేస్తున్నానమ్మా. ఇది ఎరేజ్ చేస్తున్నా. సో దాని కంటిన్యూషన్ వస్తుందిగా, దాన్ని ఇక్కడ పెట్టేసుకుంటానమ్మా. దాని కంటిన్యూషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ పెడితే ఇక్కడ సి వస్తుందమ్మా. ఏకి ఆపోజిట్లో ఉండేవాడికి ఏకి 1 గ్యాప్ తర్వాత కే, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను అమ్మా కేని. ఇంకోటి ఇక్కడ తీసుకుంటా కేని. నెక్స్ట్ కేకి ఆపోజిట్ పక్కన లెఫ్ట్ సైడ్లో డి ఉండాలి, ఇక్కడ డి పెట్టుకుందాం. ఏకి ఆపోజిట్లో పక్కన డి ఉండాలి, ఇక్కడ నేను డి పెట్టుకుంటానమ్మా. తర్వాత డి 2 ప్లేసెస్ తర్వాత ఎస్, డీకి 2 ప్లేసెస్ ఎస్, డీకి 2 ప్లేసెస్ తర్వాత ఎస్. డీకి 2 ప్లేస్ అటు సైడ్ ఛాన్స్ లేదు కాబట్టి ఇటు సైడ్ ఎస్ ఉండాలి. కానీ ఇప్పుడే చెప్పుకున్నాం ఎస్కి రైట్ సైడ్ ఆపోజిట్లో ఎఫ్, దిస్ కేస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఎస్కి ఇమీడియట్ రైట్ ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి. ఎస్కి ఇమీడియట్ ఆపోజిట్లో ఎఫ్ అనే పర్సన్ ఇక్కడికి రావాలి. ఓకే ఎస్. నెక్స్ట్ మా, నెక్స్ట్ మా ఆర్వై ఇద్దరు కార్నర్స్ కదా, ఆర్వై ఎవడు ఛాన్స్ లేదు. దిస్ కేస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఆర్వై వైఆర్ ఇక్కడే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్వై వైఆర్కి. ఓకే, వై నాట్ ఎడిషన్ టు సి. సి పక్కన వై ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఆర్ ఉండొచ్చు. ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ ఎవరు వస్తారమ్మా? వై వస్తారు ఖచ్చితంగా, అవునా. నెక్స్ట్ మా బీకి సెకండ్ లెఫ్ట్లో జే. బి మన సైడ్గా నార్త్ వైపు చూస్తుండాలిగా. బి సెకండ్ లెఫ్ట్లో జే, బి సెకండ్ లెఫ్ట్లో జే నో, బి సెకండ్ లెఫ్ట్లో జే ఎస్. ఇక మిగిలిపోయింది ఎవరు మనకి? ఓ అనేది మిగిలిపోయింది. ఓ నార్త్ వైపు బీటేగా ఉంది, ఇక్కడ ఓ. అక్కడ మిగిలిపోయింది ఎవరు మా? మిగిలిపోయింది పైన ఏసీకేఎఫ్లో ఏసీకేఎఫ్ఆర్ ఇంకొక లెటర్ మిగిలిపోయింది, ఇంకొక లెటర్ ఏజీజే. ఇంకా జే రాలేదా? జే వచ్చింది. జీ రాలేదు కదా, జీ ఇక్కడికి వచ్చేస్తుందమ్మా. ఓ ఆపోజిట్లో జీ అని చెప్పాడు కదా, ఎస్. సో ఇది మనకున్నటువంటి పాసిబిలిటీ. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇక్కడ నువ్వు ఎవరు నార్త్ పర్సన్ ఎవరు సౌత్ పర్సన్ అనేది కన్ఫర్మేషన్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేవు. కాబట్టి అది కొంచెం జాగ్రత్త చూసుకుంటే ప్రాబ్లం అయిపోయినట్టేమా. నాకున్న ఏకైక పాసిబిలిటీ ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్నాం. 96 హూ ఈజ్ ఫేసింగ్ జే. జేని ఫేస్ చేస్తున్నది ఎవరు? ఇక్కడ ఆర్ అనే పర్సన్ ఫేస్ చేస్తున్నాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.
హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ జీ. మా జీ సౌత్ వైపు ఫేస్ చేసినప్పుడు రైట్ సైడ్ ముగ్గురు ఉన్నారమ్మా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వైకి సెకండ్ లెఫ్ట్ ఎవరంటే ఓ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఈజ్ సిట్టింగ్ అట్ ద కార్నర్ ఆఫ్ ద ఫేసింగ్ సౌత్. మా సౌత్ వైపు ఫేస్ చేసే వాళ్ళలో కార్నర్లో కూర్చుంది ఆర్ అండ్ ఎఫ్ కదమ్మా. ఆర్ఎఫ్లో ఏముంది, ఇక్కడ ఎఫ్ ఉంది. ఆన్సర్ ఈస్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. యాజ్ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ డి సిట్స్ రైట్ సైడ్ ఆఫ్ డాష్. మా డీకి నార్త్ వైపు ఫేస్ చేసిన వాడు రైట్ ఇది. డీకి రైట్ సైడ్ ఎంతమంది, నలుగురు ఉన్నారు. అలాగే సౌత్ వైపులో ఏకి రైట్ సైడ్ నలుగురు ఉంటారు, ఇంకెవరికి ఆ ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫోర్త్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ మై ఆన్సర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.